పని చేసుడే ఉంది కానీ పైసలు మిగిలింది అయితే లేదురా. కానీ పోరేమంటున్నా ఏం పోరో ఏమోరా. అమ్మకు అస్సలు ఆరోగ్యం మంచిగా ఉండలేదు. గోళీలు తీసుకోవాలి మనం కూడా పైసలు సరిపోతలేవు తెలుసా. ఈ మెకానిక్ బతికే గిట్లు ఉంటుందారా. పని ఏమో బాగా అవుతుంది, పైసలు ఏమో మిగులుతలేవు. ఫీజు ఇటు పెట్టు పెట్టు. అయినా ఫస్ట్ అంతా మన ఓనర్ దగ్గర ఉన్నదా, గుడ్డు పని చేయించుకుంటాడు, 3-4 వేలు ఇస్తుండు. అదే ఉందిరా బాగా. కస్టమర్ల దగ్గర గట్టిగా నొక్కుతుండు. ఓనర్ వచ్చిండ్రా. పని కానీ పని. అరే చోటే, ఏ చోటే అన్న చూసుకోరా. నేను మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు అన్న. ఏం మాట్లాడుతున్నారు అక్కడ? ఏం మాట్లాడుతున్నారు అక్కడ? బండి ముచ్చట చెప్తున్నాను. మాట్లాడితేమన్నా వస్తుందా? చెల్ నడు, పని చేసుకోపో. గెస్ట్ వచ్చింది, చాయ్ తీసుకురా నడు. సరేనా తీసుకొస్తాను. అన్నాడు పొలాలంతా పని దొంగలే, ఇట్లా దొంగ పనులు చేస్తా అంటారు. ఊకే పని చెప్తానే ఉండాలి పిల్లలకు. సీను భాయ్, మలేష్ భాయ్ బానే ఉన్నా. బయట కూర్చున్నాం. సంగతి సీను భాయ్. ఎవరు బాయ్? మన సీను భాయ్ మెడికల్ దందాల తోపు. ఇక్కడ దంద ఎట్లా నడుస్తుంది? దందాకేముంది బాయ్, జనాలకు మస్తు రోగాలు వస్తున్నాయి, మనకు మస్తు పైసలు వస్తున్నాయి. మనకే బాయ్ ఇంకా కొత్త మెడికల్ షాప్ కూడా ఓపెన్ చేద్దాం. అచ్చా, అమ్మకు బొల్లి కొంట పోవాలి. సార్ నడితే పైసలు ఇత్తలో ఏమంటాడు, ఒకసారి అయితే అడిగి చూస్తాం. రైట్ అన్న, పోతాం అన్న. రైట్ అన్న. మన దుకాణం ఏంటనే? మన దుకాణం మనది బైపాస్ లో ఫేమస్ మెడికల్ షాప్, మస్తు పెద్దది, ఎవడని నేర్పుతాడు. వస్తా అన్న. వచ్చి చూసుకున్నాం. ఇంకా సీను భాయ్ ఏం సంగతులు? ఏంలే, మళ్ళీ ఇట్లా పోతుంటే పోతుంటే నువ్వు గుర్తొచ్చినావు నీ దుకాణం చూసి. అవును, మన బండి కొంచెం ట్రబుల్ ఇస్తుంది, ఇట్లా ఇంజన్ సౌండ్, టైర్ సౌండ్ ఇలా కలకలకలని వస్తుంది. మన వాళ్ళు ఏమైనా చూస్తారా? మన వాళ్ళు ఉన్నారు బాయ్ చూసేవాళ్ళు. అయినా మనది కార్ మెకానిక్ కదా, మరి ఏమన్నా మన బండ్లను చూస్తారా? ఓకే సీను భాయ్, మన పిల్లలు అన్ని పనులు చూస్తారు, నువ్వేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరోజు చూపి మరి. ఓకే. అరే చోటే, సార్ చోటే మన సీను భాయ్ మన బాగా దగ్గర 2 వీలర్ తీసుకొచ్చిండు. ఏదో ప్రాబ్లం ఉంది, కిరికిరి చేస్తుందట, దాన్ని క్లియర్ చేసి ఇచ్చేసి. కానీ 2 వీలర్ మనకు. అరే నువ్వు పోయి చూడరా బాయ్, చెప్పింది చెయ్యి అన్న. 2 వీలర్ మనకు. అరే నువ్వు పోయి చూడరా బాయ్, చెప్పింది చెయ్యి అన్న. అరే చూసుకుంటే చేయరా బాయ్. ఏంది బాయ్ అట్లా చెప్తుండు మనోడు? చేస్తాలే. అడగాలి. ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు పని చేస్తూ? ఏమైంది ఇంకా కాలేదా అన్నది అయితలే అన్న, నాకు చేయట్లేదు. ఏదో ఒకటి చేసి వెళ్ళగొట్టా తొందరగా. అవర్ బాయ్, అవర్ క్యా బాత్ హై? ఏలే బా, ఇంకో మెడికల్ షాప్ ఓపెన్ చేద్దాం చూస్తున్నా. ఫారిన్ నుంచి వచ్చినా సార్ నేను వాచ్, సో కాస్ట్లీ సార్. అయిపోయిందా బాయ్? ఓకే. చలో మలేష్ భాయ్. ఓకే రైట్. ఓకే బాయ్. మీరు మళ్ళీ వస్తుండేంద్రా బాయ్? ఏమో దిమాగ్ ఉందారు నీకు? అమ్మకు బొల్లి కొంట పోవాలి. సార్ నడితే పైసలు ఇత్తలో ఏమంటాడు, ఒకసారి అయితే అడిగి చూస్తాం. సార్ ఏంద్రా బాయ్? కొంచెం రేపు 5 తారీఖు ఇచ్చే జీతం కొద్దిగా ఇవ్వాలనే కావాల్సింది. ఏం పని రా బాయ్? కొద్దిగా అమ్మకు ఆరోగ్యం మంచిలేదు సార్, గోల్డ్ కొంట పోవాలి. సర్లే ఇస్తాను, పర్లేదు. మీరు మళ్ళీ వస్తుండేంద్రా బాయ్? ఏమో దిమాగ్ ఉందారు నీకు? ఏం చేసినాడు హౌలేగా బండి? ఏం చేసినాడు మలేష్ అన్న? మంచిగా వేస్తావని చెప్పినావు అన్న, ఏం చేసినావు అసలు? బండి మంచిగా చేయమంటే అట్లా చేసిన సీనాన్న దగ్గర నా ఇజ్జత్ పోతుంది కదరా అన్న. నేను నీకు చెప్పినా కదన్న ముందే, నాకు చేయరాదని చెప్పి. నువ్వే కాదన్న ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళగొట్టమన్నావు, మళ్ళీ నన్ను అంటే. సీనాన్న నీ బండి నేను చెప్పించి పంపిస్తే ఒక 5 నిమిషాలలో, నువ్వేం టెన్షన్ తీసుకోక. వద్దు మలేష్ అన్న, నువ్వు వద్దు, నీ రిపేర్ వద్దు, నువ్వు వేరే వాళ్ళ రేపించుకుంటావు. వద్దు మలేష్ అన్న, నువ్వు వద్దు, నీ రిపేర్ వద్దు, నువ్వు వేరే వాళ్ళ రేపించుకుంటావు.
ఇజ్జత్ చేసినావు కదరా నా దోస్తు ముంగట అన్నది. ఇంత పెద్ద దందలా 2 నిమిషాలలో నా ఇజ్జత్ చేసినావురా. నాకు విలువ లేకుండా చేసినావు నువ్వు. ఒక్కరోజు ముందు జీతం అడిగినావు కదరా. 2000 ఉన్నాయి, గివే తీసుకో. ఎవరితో చెప్పుకుంటో చెప్పుకోపో. చల్. ఎవరికి ఏం సరిపోతాయేమో. ఏం చెప్తాం రా, మన బతుకులేకి ఇంత. ఇప్పటికైతే వచ్చిన కాడ తీసుకొని పో చూద్దాం.